ఎల్టీవీ న్యూస్ కి స్వాగతం. నేను నాగశ్రీ. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. గుజరాత్ లోని గాంధీనగర్ లో ప్రపంచ పునరుత్పాదక ఇంధన సదస్సు హాజరైన ప్రధాని మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు. ఒకే రోజు 13,326 గ్రామ సభలతో ప్రపంచ రికార్డుకెక్కిన ఏపీ. హైదరాబాద్ లోని పవన్ నివాసంలో ధృవపత్రాన్ని అందజేసిన వరల్డ్ రికార్డ్స్ యూనియన్. రాజధాని పరిసర ప్రాంతాలకు ఎలాంటి ముప్పు లేదన్న మంత్రి నారాయణ. రాజధాని ప్రాంతం మునిగిపోయిందని, వైసీపీ అసత్య ప్రచారాలు చేస్తుందని ఆగ్రహం. ఇక డీటెయిల్స్ చూస్తే, గుజరాత్ లోని గాంధీనగర్ లో ప్రధాని మోదీని సీఎం చంద్రబాబు కలిశారు. పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిపై చర్చకు సమావేశంలో పాల్గొన్నానని సీఎం తెలిపారు. రాష్ట్రం ఇంధన రంగ అవకాశాలను అందిపుచ్చుకునేందుకు సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. సాంకేతికతలో అగ్రగామిగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఇంధన రంగ అవకాశాలను అందిపుచ్చుకునేందుకు సిద్ధంగా ఉందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. గుజరాత్ లోని గాంధీనగర్ లో ప్రధాని నరేంద్ర మోదీని ముఖ్యమంత్రి చంద్రబాబు కలిశారు. ఆంధ్రప్రదేశ్ లో పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి అవకాశాలపై చర్చించేందుకు సమావేశంలో పాల్గొన్నానని సీఎం తెలిపారు. ఇంధన రంగ పెట్టుబడులకు అనుకూల వాతావరణం, ఆవశ్యకతలు వివరించడం ఎంతో ముఖ్యమన్నారు. సాంప్రదాయేతర ఇంధన ఉత్పత్తి, సరఫరా, పంపిణీ వినియోగ విధానంలో ప్రాథమిక మార్పులు అవసరమని సీఎం అభిప్రాయపడ్డారు. వీటన్నింటికీ 4వ గ్లోబల్ రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్ ముఖ్యమైనదిగా పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ సాంకేతికతలో అగ్రగామిగా ఉందన్న సీఎం చంద్రబాబు రాష్ట్రం ఇంధన రంగ అవకాశాలను అందిపుచ్చుకునేందుకు సిద్ధంగా ఉందన్నారు. In 2014 we have scaled it up. At that time Piyush Goyal was the Minister for Energy. In one conference, some of you are aware, I gave a statement. Future green energy rate, solar energy rate will come down to ₹1 rupee 50 paisa. Almost all 1 rupee 99 paisa in Gujarat has come at one stage. Now, how to cover green energy? Regarding to residential solar rooftop, India's target is 637 gigawatts. Andhra Pradesh 45 potential. AP targeting 3 gigawatt of solar rooftop development under PM Suryagar. And also Kusum, India 35 GW. Andhra Pradesh 9 gigawatt potential. We are planning up to 2030 3.7. I need Honorable Minister support. All our targets we are prepared to achieve. At least I am taking your target 30% of the country's target. Your vision. We will go for saturation mode. రాష్ట్రంలో ఆగస్టు 23న రికార్డు స్థాయిలో ఒకే రోజు 13,326 చోట్ల 100 గ్రామ సభలను కూటమి ప్రభుత్వం నిర్వహించింది. ఈ విషయాన్ని వరల్డ్ రికార్డ్స్ యూనియన్ గుర్తించింది. ఈ మేరకు రికార్డు ధ్రువపత్రాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు అందజేశారు. పంచాయతీరాజ్ మంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టిన 100 రోజుల్లోనే ప్రపంచ రికార్డు నమోదవడం గమనార్హం. ఏపీలో ఆగస్టు 23న పెద్ద ఎత్తున నిర్వహించిన గ్రామ సభలు రికార్డు సృష్టించాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు 13,326 పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించడాన్ని వరల్డ్ రికార్డ్స్ యూనియన్ గుర్తించింది. దీనికి సంబంధించిన రికార్డు పథకాన్ని యూనియన్ ప్రతినిధులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు అందజేశారు. పవన్ కళ్యాణ్ తో హైదరాబాద్ లో వరల్డ్ రికార్డ్స్ యూనియన్ అఫీషియల్ రికార్డ్స్ మేనేజర్ క్రిస్టఫర్ టేలర్ భేటీ అయ్యారు. ప్రజల భాగస్వామ్యంతో ఒకే రోజున ఇన్ని సభలు నిర్వహించడం అతిపెద్ద గ్రామ పాలనగా గుర్తిస్తున్నట్లు వరల్డ్ రికార్డ్స్ యూనియన్ ప్రతినిధి తెలిపారు. ఉప ముఖ్యమంత్రిగా పవన్ బాధ్యతలు చేపట్టిన 100 రోజుల్లోపే పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రపంచ రికార్డు సాధించింది. The World Record Union recognizes the record for the largest number of Gram Panchayats conducting Gram Sabhas in a single day within a state is 13,326 and was achieved by the state of Andhra Pradesh, India on 23rd August 2024. Congratulations. Thank you. బుడమేరు వరద ఉధృతికి ఎంతో మంది ప్రజలు ఇబ్బంది పడ్డారని మంత్రి నారాయణ అన్నారు. రాజధాని ప్రాంతం మునిగిపోయిందని, వైసీపీ అసత్య ప్రచారాలు చేసిందని, రాజధాని పరిసర ప్రాంతాలకి ఎలాంటి ముప్పు లేదని స్పష్టం చేశారు.
రాజధాని నిర్మాణానికి ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా 3 వాగులని స్టోరేజ్ కెపాసిటీ పెంచుతున్నామని, అందులో భాగంగా కొండవీటి వాగు, పాలవాగు, గ్రావిటీ కెనాల్ ను డిజైన్ చేస్తున్నామని తెలిపారు. సిఆర్డీఏ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ వచ్చే 2 నెలల్లో టెండర్లు వేసి పనులు ప్రారంభించి వచ్చే వర్షాకాలంలోపు పూర్తి చేస్తామని తెలిపారు. కెనాల్స్ కాకుండా ఇంకా రిజర్వాయర్స్ ను కూడా డిజైన్ చేయడం జరుగుతుందన్నారు. ఎక్కువ వరద వస్తే రిజర్వాయర్స్ కు పంపించడం జరుగుతుందన్నారు. ఇలాంటివి చేయడం వల్ల అమరావతి రాజధానికి ఎలాంటి ముప్పు ఉండదన్నారు. కరకట్టను 4 లైన్లతో గతంలో డిజైన్ చేశామన్నారు. ఐకాన్ బిల్డింగ్స్ కు ఎలాంటి ఇబ్బందులు లేవని ఐఐటి నిపుణులు నివేదిక ఇచ్చారన్నారు. రాజధాని ప్రాంతంలో జంగిల్ క్లియరెన్స్ అనేది 80% పూర్తి చేయడం జరిగిందని చెప్పారు. రైతులకు కౌలు చెల్లింపు అనేది ఒకటి క్లియర్ చేయడం జరిగిందని, ల్యాండ్ పూలింగ్ పై డౌట్స్ ఉన్నాయని రైతులు అడిగారన్నారు. వాటిపై క్లారిటీ వస్తే భూములు ఇవ్వడానికి ముందుకు వస్తామని రైతులు మాట్లాడారని ఆయన పేర్కొన్నారు. ఒక 6 రిజర్వాయర్స్ యాక్చువల్గా ప్లాన్ చేయబడ్డది. ఈ 6 రిజర్వాయర్స్లో నీరుకొండ దగ్గర 0.4 టీఎంసీ వాటర్ స్టోరేజ్ ఒక రిజర్వాయరు, కృష్ణాయపాడెంలో 0.1 టీఎంస్ స్టోరేజ్ ఒక రిజర్వాయరు, శాఖమూరు దగ్గర 0.01 టీఎంసీ స్టోరేజ్ ఒక రిజర్వాయరు, అదేవిధంగా ల్యామ్ అవుట్ సైడ్ సిటీ ల్యామ్లో 0.3 టీఎంసీ, పెదపర్రి ఇది కూడా అవుట్ సైడ్ సిటీ 0.2 టీఎంసీ, వైకుంఠపురం దగ్గర 0.3 టీఎంసీ వాటర్ స్టోరేజ్ 6 రిజర్వాయర్లు డిజైన్ చేయబడ్డది. అంటే ఎంత వర్షం వచ్చినా గత 100 సంవత్సరాల చరిత్ర తీసుకుంటే ఈ యొక్క కెనాల్స్లో ఎంత వర్షం వచ్చినా దాంట్లోనే స్టోర్ అవుతుంది, పంపింగ్ కూడా అవసరం లేదు. ఒకవేళ కెనాల్స్లో కంటే ఎక్కువ వస్తే రిజర్వాయర్లో స్టోరేజ్ ప్లాన్ చేసాం. అంతకంటే ఎక్కువ వస్తే అప్పుడు ఏదైతే పంపింగ్ పెట్టామో ఉండవల్లి దగ్గర కావచ్చు, వైకుంఠపురం దగ్గర కావచ్చు, దాని ద్వారా బకింగ్హామ్తో పెట్టాం. అదేవిధంగా కరకట్టని 4 లైన్గా అప్పుడు డిజైన్ చేయడం జరిగింది. మళ్ళా గత ప్రభుత్వం దాన్ని 2 లైన్స్ అని రచ్చ చేసి దాన్ని అటు ఇటుగానే చేశారు. ఏదైతే ఒరిజినల్ ప్లాన్ 4 లైన్ ఉందో ఆ 4 లైన్తో దాన్ని డిజైన్ చేయమన్నాం. అయితే ఇప్పుడు 11.43 లక్షల క్యూసెక్లు వచ్చింది కాబట్టి ఫ్యూచర్లో 15 లక్షల క్యూసెక్లు వచ్చినా బండ్ ఏ విధంగా ఉండాలి దాని మీద మరొకసారి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూర్చొని దాని మీద ఏదైనా అవసరమైతే రీడిజైన్ చేయమని ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను. వాళ్ళు త్వరలో అంటే ఒక 4-5 రోజుల్లో కూర్చొని ఇరిగేషన్ వాళ్ళతో ఆ బండు కృష్ణా రివర్లో 15 లక్షల క్యూసెక్లు వచ్చినా ఎటువంటి ఇబ్బంది లేకుండా సేఫ్గా ఉండేటట్టుగా డిజైన్ చేస్తారు. ఇమీడియట్గా టెండర్లు పిలవడం జరుగుతుంది. ఈ యొక్క రిజర్వాయర్లకి తర్వాత కొండవీటి వాగు, పాలవాగు, గ్రావిటేషన్ కెనాల్స్ మాత్రం మరొక 2 నెలల్లో టెండర్స్ పిలిచి నెక్స్ట్ రెయినీ సీజన్కి పూర్తి చేసే విధంగా చేయాలని అధికారులకు ఆదేశించాను. వాళ్ళు కూడా కంఫర్టబుల్గా చేస్తామన్నారు. ఈ విధంగా అమరావతి క్యాపిటల్ సిటీలో ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఐఐటి వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. బిల్డింగ్స్ యొక్క సామర్థ్యం అంటే ఎలా ఉన్నాయి, లాస్ట్ 5 ఇయర్స్లో పనులు చేయనప్పుడు ఏదైనా డ్యామేజ్ అయిందని ఆ 3,600 ఇళ్ళు, అవి 3,600 ఇళ్ళు, 1-2 కాదు. అదేవిధంగా కొన్ని పూర్తయిపోయినాయి, కొన్ని వచ్చి 90%, కొన్ని 80% అలా ఉన్నాయి. వాటి మీద స్టడీ చేయమంటే స్టడీ చేసి క్లియర్గా ఇచ్చారు. ఎటువంటి ఇబ్బంది లేదు, 100% పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఆ వర్క్ని క్యారీ ఆన్ చేయి వాళ్ళు ఇచ్చారు. ఆ వర్క్ కూడా టెండర్లు పిలిచే విధంగా ప్రక్రియ స్టార్ట్ చేయమన్నాను. దాన్ని బహుశా 1 మంత్లో టెండర్లు దానికి పిలిచే విధంగా ప్రక్రియ చేస్తున్నారు. ఒక 2 నెలలు, 1 మంత్లో కాకపోయినా 2 నెలలు దానికి కూడా టెండర్లు పిలిచి ఆ వర్క్ను కూడా వీలైనంత తొందరగా కంప్లీట్ చేయడం జరుగుతుంది. ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేసేందుకు కుట్ర జరుగుతోందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేటు జపం చేస్తున్నారని విమర్శించారు. చెప్పినవి ఏం చేశారని మసిపూసి మారేడు చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. దాసరి భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా ప్రైవేట్ పరం చేసే కుట్ర జరుగుతోందన్నారు. విశాఖ స్టీల్ కు ప్రత్యేకంగా బొగ్గు గనులు కేటాయించాలని డిమాండ్ చేశారు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే విశాఖ స్టీల్ ను ప్రైవేట్ పరం కాకుండా చూడండి అంటూ డిమాండ్ చేశారు. ఇండియాలో పెద్ద ఇమేజ్ ఉన్న స్టీల్ పరిశ్రమ విశాఖది అని చెప్పుకొచ్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయం, మెడికల్ సీట్ల విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్ని ప్రభుత్వాలు మారుతున్నా ఉద్యోగుల తీరు మారడం లేదన్నారు.
ఉద్యోగులు అయ్యుండి సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేయడం హర్షించదగ్గ విషయం కాదన్నారు. ఇప్పటికే జగన్ కు భజన చేసిన 3 అధికారులు సస్పెండ్ అయ్యారని తెలిపారు. రేపు సిపిఐ ఆధ్వర్యంలో కొల్లేరు నుండి బుడమేరు వరకు పరిశీలించి ఎల్లుండి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలుస్తామని ఆయన పేర్కొన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో కూడా ఈ ప్రభుత్వం యూటర్న్ తీసుకుంటా ఉంది. చాలా క్లియర్గా చెప్తా ఉన్నాము. ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం కుట్రపూరితంగా ఒక కుక్కను చంపాలన్నప్పుడు దానికి పిచ్చి కుక్క అని ఎట్లయితే ముద్ర వేస్తారో ఇవాళ దాన్ని మొత్తం బంద్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ 2 బ్లాస్ట్ ఫర్నేస్లు మూసేశారు. వాళ్ళకి ఇనుము సరిగా సప్లై చేయరు, ఇనుపరాయి, అదేవిధంగా బొగ్గు సక్రమంగా సప్లై చేయరు. వాళ్ళకి ఏదైతే వర్కింగ్ క్యాపిటల్ లేకుండా చేశారు, అప్పుల పాలు చేశారు. కాబట్టి ఇవాళ అసలు టాటా స్టీల్ కంటే కూడా బ్రాండ్ ఇమేజ్ ఉన్నది విశాఖ స్టీల్కి. దాన్ని నష్టాల బాటలో పట్టించి బ్లాస్ట్ ఫర్నేషన్ మూసేసి ఉత్పత్తి తగ్గించేసి ఇవాళ నష్టాలు వచ్చాయనే పేరుతో దాన్ని ప్రైవేట్కి ఇవ్వాలని చూస్తూ ఉన్నారు. ఎందుకంటే అక్కడ దాదాపు 22,000 ఎకరాల భూమి ఉంది కాబట్టి దాని విలువ 2 లక్షల కోట్ల రూపాయలు విలువ గల భూములు ఉన్నాయి కాబట్టి వాటిని అతి తక్కువ రేటుకి కార్పొరేట్లకు అప్పచెప్పడానికి, అదానికి అప్పచెప్పడానికి, ఇతర కార్పొరేట్ కంపెనీలను అందులో ఇన్వాల్వ్ చేయడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. నేను ఒకటే చెప్పదలుచుకున్నా ముఖ్యమంత్రి గారికి, ఇది పల్లా శ్రీనివాసరావు, గంటా శ్రీనివాసరావు కాదు, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీకు అనుకూలంగా ఏదో ఒకటి వస్తే హర్షించండి, తప్పేం లేదు. మీ సంఘం తరఫున మేము హర్షం వెలుబుస్తున్నామనండి. ముఖ్యమంత్రి గారిని కలిసి ధన్యవాదాలు చెప్పండి, తప్పు లేదు. మీరు రాష్ట్రమంతా కూడా పాలాభిషేకాలు చేస్తున్నారంటే మీరు ఏ స్థాయికి దిగజారినారని నేను అడుగుతా ఉన్నాను. ఈ రకంగా గత ప్రభుత్వంలో కూడా చేశారు. కాబట్టి ఇవాళ భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా నేనైతే వినలే 3 ఐపీఎస్ ఆఫీసర్లు సస్పెండ్ అయిపోయినారు. అది ఎవరు? ఒక ఆయన డీజీ ర్యాంక్ అధికారి, ఇంకొక ఆయన ఐజీ ర్యాంకు, ఇంకొక ఆయన డిఐజీ ర్యాంకు ఐపీఎస్ ఆఫీసర్లు. ఎందుకు? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చెప్తే ఆమె పాపం ఎక్కడో బాంబేలో ఉండి ఆమె తీసుకొని వచ్చి హెరాస్ చేశారు కాబట్టి ఇవాళ సస్పెండ్ అయ్యారు. ఆ రోజు ముఖ్యమంత్రి ఏం చెప్తే అది ఊరికే గుడ్డిగా మీరు పాలేర్ల మాదిరి పనిచేసి, జీతగాళ్ల మాదిరి పనిచేసి ఐపీఎస్ అనే దానికి విలువ లేకుండా చేసి సస్పెండ్ చేయనారు. మీరు మిమ్మల్ని జైల్లో పెట్టిన పెద్ద తప్పు లేదు, పెట్టాలి కూడా. ఇలానే ఆక్రమణలు ఉండని లేకపోని మొత్తంగా కూడా దాన్ని తయారు చేయాలి, దానికి ఒక వాల్ కూడా పెట్టాలి, ఆ రిటైనింగ్ వాల్ ఏర్పాటు చేసే తప్ప ప్రజలకు ఇబ్బందులు తొలగిపోవు. దానికోసమే రేపు మేము కొల్లేరు నుంచి బుడమేరు వరకు అన్ని చూసిన తర్వాత వెల్లుండి ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి మా సమగ్రంగా నివేదిక కూడా సమర్పిస్తాం. అదేవిధంగా ఈ వరద బీభత్సం జరిగిన ఈ ప్రాంతంలో ప్రభుత్వం అందించిన సహాయము, ఇంకా ఎవరికి ఏం జరగాలనే దానిపైన కూడా సవివరంగా ముఖ్యమంత్రి గారిని కలిసి తెలియజేస్తాం. మహమ్మద్ ప్రవక్త గొప్ప జీవితాన్ని స్మరించుకునే రోజు ఇది. ఆయన బోధనలో మనల్ని ధర్మం, శాంతి వైపు నడిపిస్తాయని నవరం కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు షేక్ జలీల్ అన్నారు. అల్లాహ్ పంపించబడిన దైవదూత జిబ్రాయిల్ అలాహే సలాం ఆకాశం నుండి వచ్చిన ఖురాన్ను ఆచరించాలని హితబోధ చేసేవారని ఆయన స్పష్టం చేశారు. మంగళగిరి పట్టణంలోని ఐబీఎన్ భవన్ ప్రెస్ క్లబ్ లో నవరం కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు షేక్ జలీల్ దైవ ప్రవక్త మహమ్మద్ జన్మదినం పురస్కరించుకొని ఈ దేశ ప్రజలకు శుభాకాంక్షలు చెబుతూ కేక్ కట్ చేశారు. 1446 సంవత్సరం ముందు ప్రవక్త మహమ్మద్ సౌదీ అరేబియా దేశంలో మక్కా పట్టణంలో జన్మించి మదీనా నగరంకు వెళ్లి ప్రపంచంలో దాదాపుగా 121 దేశంలో ఇస్లాంను వ్యాపించారు. మహమ్మద్ ప్రవక్త గొప్ప జీవితాన్ని స్మరించుకునే రోజు ఇది. ఆయన బోధనలో మనల్ని ధర్మం, శాంతి వైపు నడిపిస్తాయని నమ్ముతున్నాను. మన జీవితాన్ని ప్రేమ, ఆనందాలతో నింపాలని ఆకాంక్షిస్తున్నాను. ఇస్లాం అనేది శాంతికి చిహ్నం. మొదట మానవుడు ప్రవక్త ఆదాం, హవ్వా నుండి చివరి దైవ ప్రవక్త మొహమ్మద్ 1,24,000 ప్రవక్తలు కృపాశీలుడు, అనంత కరుణామయుడు, సృష్టికర్త అయిన అల్లాహ్ ఒక్కడే ప్రపంచ మానవాళికి ఆరాధ్య దైవం. దీన్, దునియా, అనిరాత్, షరియత్, తరికత్, మార్పత్, హలికత్ సూక్తులను ఆచరించారు. వాపీస్, అలీం, ముఫ్తీ, పాజిల్ ఖురాన్ గ్రంథాన్ని అనువాదం చేసి ప్రతి విశ్వాసి అనుసరించే విధంగా చేస్తారు. అలాగే ఇస్లాంను స్వీకరించిన ప్రతి విశ్వాసి తారాత్, జబూర్, ఇంజిల్, ఖురాన్ గ్రంథాలను అల్లాహ్ పంపబడిన గ్రంథాలుగా విశ్వసించాలి. వాటితో పాటు ముఖ్యంగా కల్మే తైటా, నమాజ్,
రోజా, హజ్జీ, జకాత్ను ఆచరించిన వ్యక్తి నిజమైన ముస్లిం అని దైవ ప్రవక్త మొహమ్మద్ ప్రచారం చేశారు. ప్రవక్త జన్ని పురస్కరించుకొని ప్రపంచవ్యాప్తంగా 201 దేశాలలో ఘనంగా వేడుకలు జరుగుతూ ఉన్నాయి. ఆదం హవా నుండి నాటి నుండి 1440 సంవత్సరాల వరకు ఇస్లాంని స్వీకరిస్తూ తన పుట్టినప్పటి నుండి దీన్, దునియా, ఆఖిరత్, షరియత్, తరీఖత్, మారిఫత్, హక్కుల మీద నడిచే వ్యక్తి ప్రపంచంలో మహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు. ఆయన యొక్క పుట్టుక సామాన్య కుటుంబంలో జన్మించి మక్కాలో జన్మించి మదీనా వెళ్ళి మదీనాలో అక్కడి నుండి మన భారతదేశానికి అబూబకర్ సిద్దిక్ రజియతల్లాహు అన్హు, ఉమర్ ఫారూక్ రజియతల్లాహు అన్హు శిష్యులతో కలిసి మన భారతదేశానికి ఖాజా గరీబుల్ నమాజ్, ఖాజా బంజ నమాజ్ని ఇద్దరిని నియమించారు ఈ భారతదేశానికి. ఈ భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఆనాటి నుండి కుల మతాలు లేవు, అందరూ కూడా విగ్రహారాధన చేసేవాడు. ఆనాటి నుండి ఈనాటి వరకు ప్రవక్త గారు ఏ విధంగా మరి పెద్దవారు అయ్యారో, యుక్త వయసు వచ్చిందో ఆ విధంగా దైవదూత జిబ్రైల్ సలాం ద్వారా ఆయన యొక్క ఆచరించిన గ్రంథమే ఖురాన్ గ్రంథం. మరి ఆనాడు యూదులు తౌరాత్, జబూర్, మేము అరబ్బీలో ఇంజిల్, బైబిల్ని ఇంజిల్ అని 4 గ్రంథాలని కూడా 4 ప్రవక్తలు ఈసా అలైహిస్సలాం అని మేమంటాము, యేసు ప్రభు అని క్రైస్తవ సోదరులు అంటారు. వ్యత్యాసం ఏం లేదు. 4 గ్రంథాలని కూడా ఆచరించాల్సిందే ప్రతి ముస్లిం అనేది. మహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇచ్చిన ఆ వచనాలను ఒక గ్రంథంగా ఏర్పడి శాసనాలను, రాజ్యాంగాలను మనమే తయారు చేసుకుంటూ ఇస్లాంని స్థాపించడం జరిగింది. దానికి క్రియాకర్త అంతా మహమ్మద్ ప్రవక్త గారే. మరి మహమ్మద్ ప్రవక్త గారికి ఫాతిమా జహరా ఒకతే కూతురు. మరి అతని అల్లుడు హజరత్ అలీ గారు, అతని మనవళ్ళు హసన్ హుసేన్ గారు. మరి ఎటువంటి కర్బలా మైదానంలో ప్రపంచం కోసం, ఇస్లాం కోసం త్యాగాలు చేసి వారు సిద్ధించిన శాసనాలను, రాజ్యాంగాలను ఈనాడు ముస్లింలు అవలంబిస్తున్నారంటే అది మహమ్మద్ ప్రవక్త యొక్క జన్మదినం నాడు 1440 సంవత్సరాలు అయింది ఇప్పటికీ. మరి మక్కాలో కానీ, మదీనాలో కానీ, ప్రపంచంలో కానీ గతంలో ఉన్న ప్రవక్తల కంటే ఈ దేశంలో, ప్రపంచంలో 1,24,000 మంది అంబియాలు, ప్రవక్తలు వచ్చినప్పటికీ కూడా మహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చివరి ప్రవక్తగా నామకరణం చెందారు. రాజధాని ప్రాంతంలో మంత్రి నారాయణ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చేవారి ఇళ్లకు వెళ్లి పత్రాలు స్వీకరించారు. రైతుల సందేహాలను తీర్చారు. రైతుల ఇష్ట ప్రకారం వారు కోరిన చోటే రిటర్నబుల్ ప్లాట్లు ఇప్పిస్తామని మంత్రి స్పష్టం చేశారు. భూములను రైతులు ఏ రోజు ఇస్తారో ఆ తేదీ నుండి 10 ఏళ్ల పాటు కౌలు చెల్లిస్తామని చెప్పారు. రాజధానిలో ల్యాండ్ పూలింగ్ కోసం మంత్రి నారాయణ రంగంలోకి దిగారు. ల్యాండ్ పూలింగ్ ద్వారా భూములు ఇచ్చే రైతుల ఇళ్లకు మంత్రి వెళ్లారు. మంత్రి నారాయణ చొరవతో భూములిచ్చేందుకు రైతులు ముందుకు వస్తున్నారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ ఎర్రబాలెంలో 11 మంది రైతుల నుండి 12.27 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ ద్వారా స్వీకరించినట్లు తెలిపారు. ఎవరైనా భూములు ఇవ్వాలనుకుంటే వారి ఇళ్లకే వెళ్లి తీసుకుంటామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. ల్యాండ్ పూలింగ్ ద్వారా ముందుగా భూములు ఇచ్చే రైతులకు ప్రభుత్వం దగ్గర అందుబాటులో ఉన్న భూముల్లో ఫ్లాట్ల కేటాయింపులు చేపట్టినట్లు వివరించారు. భూములిచ్చిన మరుసటి రోజే ఫ్లాట్ ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. గతంలో రాజధానికి భూములు ఇవ్వని రైతులు నేడు స్వచ్ఛందంగా భూములు ఇవ్వడానికి సిద్ధపడ్డారని మంత్రి నారాయణ వెల్లడించారు. భూములు ఇచ్చే రైతుల ఇంటికి నేరుగా తానే వస్తానని చెప్పారు. గతంలో భూములు ఇచ్చిన రైతులకు లాటరీ పద్ధతిలో ఫ్లాట్లు ఇవ్వడం జరిగిందని గుర్తు చేశారు. ఇప్పుడు కొంతమేర భూములు మాత్రమే అవసరమని అన్నారు. కాబట్టి ఇప్పుడు భూములు ఇచ్చే రైతులకు ఓపెన్ ఆఫర్ ఇస్తున్నామని మంత్రి నారాయణ ప్రకటించారు. అమరావతి క్యాపిటల్ సిటీ ఏదైతే 217 చదరపు కిలోమీటర్లో దాన్ని డిజైన్ చేసామో అందులో 29 గ్రామాలు ఉంటాం. ఆ గ్రామాల్లో 2015 జనవరి 1న ల్యాండ్ పూలింగ్ నోటిఫికేషన్ ఇస్తే 2015 ఫిబ్రవరి 28కి అంటే కేవలం 58 రోజుల్లో 34,000 ఎకరాల రైతులు ముందుకు వచ్చి యాక్చువల్గా తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజు ఇచ్చారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీద ఉన్న నమ్మకంతో ఇచ్చారు. దానికి తగ్గట్టుగానే ప్రపంచంలో ఉన్న టాప్ 5 సిటీలో ఒకటి చేయాలని ఆ రోజు డిజైన్ చేయడం జరిగింది. అయితే ప్రభుత్వం పోవటం వల్ల
గత ప్రభుత్వం దీన్ని పూర్తిగా నిర్వహణ చేసింది. అంటే పూర్తిగా అసలు ఎలా చేసిందంటే వరల్డ్ బ్యాంక్కి ఇది మునిగిపోద్దని లెటర్లు రాసింది. ఇంత ఫ్లడ్ వచ్చినా 11.43 లక్షల క్యూసెక్కుల వాటర్ వచ్చినా కృష్ణానదికి అమరావతి ఎక్కడ మునిగిపోవాలా. అలా గత ప్రభుత్వం వాళ్ళకి సరైన లెక్కలు తెలియక, సరైన అవగాహన లేక, సరైన స్టడీ లేక, ఏదైనా స్టడీ చేయాలా ఆ విధంగా నాశనం చేశారు. అయితే మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చింది, ప్రజలకు ఎంతో నమ్మకం ఉంది. 2 ఇన్స్టాల్మెంట్స్ వీళ్ళకి యాక్చువల్గా యాన్యుటీ ఇవ్వాలి. లాస్ట్ ఇయర్ యాన్యుటీ ఇవ్వలేదు, ఈ ఇయర్ యాన్యుటీ ఇవ్వలేదు. మన ముఖ్యమంత్రి గారితో మాట్లాడాం, ఇమీడియట్గా ఒక యాన్యుటీ రిలీజ్ చేయమన్నారు. రేపు మంగళవారం, యాక్చువల్గా అయితే సోమవారం సెలవు, మంగళవారం యాక్చువల్గా రైతు సోదరులందరికీ ఒక యాన్యుటీ రిలీజ్ చేస్తున్నారు. త్వరలో 2వ యాన్యుటీ కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ సందర్భంలో కొంతమంది రైతులు యాక్చువల్గా మేము ల్యాండ్ ఇస్తాము, ల్యాండ్ పూలింగ్కి గతంలో ఇవ్వలేదు, అయితే మాకు కొన్ని చిన్న డౌట్లు ఉన్నాయి క్లారిఫై చేయమంటే నేనే వస్తానని చెప్పాను. నేనే మీ ఇళ్ళకి వస్తాను, మీ దగ్గరకు వస్తాను, మీ ఇంటి దగ్గరకు వస్తాను, మీ డౌట్లు ఏదో క్లారిఫై చేస్తానన్నా. ఈరోజు యాక్చువల్గా ఎర్రబాళెం పంచాయతీకి యాక్చువల్గా వచ్చాను. ఎర్రబాళెం పంచాయతీలో దాదాపు 10 మంది రైతులు ఇప్పుడు ల్యాండ్ ఇస్తున్నారు. ఆల్రెడీ 2 అయితే ఇచ్చేశారు, మిగతా 8 మంది ఇస్తున్నారు. వాళ్ళ ఇళ్ళకి పోయి యాక్చువల్గా అధికారులతో యాక్చువల్గా ఏదైతే చట్టబద్ధంగా ఏదైతే ఉందో ఆ ల్యాండ్ తీసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా నేను అందరికీ చెప్తున్నాను, ఆల్రెడీ ఆఫీసులు ఎస్టాబ్లిష్ చేసాం. ల్యాండ్ పూలింగ్కి ఇవ్వదలుచుకున్న వాళ్ళు ఇవ్వండి. మీకు ఏదైనా డౌట్లు ఉంటే యాక్చువల్గా మా ప్రజాప్రతినిధుల ద్వారా తెలియజేయండి. నేనే వచ్చి యాక్చువల్గా నేను అధికారులు వచ్చి మీ ల్యాండ్ తీసుకుంటామని సవినయంగా తెలియజేస్తాను. హెమోఫీలియా రోగులకు వ్యాధి నుండి ఉపశమనానికి అవసరమైన ఉచిత ఇంజెక్షన్లను హెమోఫీలియా సొసైటీ విజయవాడ చాప్టర్ మరియు ఇంటాస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచితంగా పంపిణీ చేశారు. హెమోఫీలియా పేషెంట్స్ కు కొత్తగా వచ్చిన ట్రీట్మెంట్ గురించి తెలియజేశారు. మంగళగిరి నగరంలోని హిమాఫీలియా కేర్ సెంటర్ రైల్వే స్టేషన్ రోడ్లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో డాక్టర్ మాగంటి ప్రసాద్, సెక్రటరీ, హెమోఫీలియా సొసైటీ విజయవాడ చాప్టర్ సిహెచ్ రామకృష్ణ, సుజాత బిస్వా ఇంటస్ ఫౌండేషన్ సభ్యులు మరియు హిమోఫీలియాకి చెందిన 130 మంది సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హిమోఫీలియా సొసైటీ సెక్రటరీ మాగంటి ప్రసాద్ మాట్లాడుతూ హిమోఫీలియా ఒక జన్యుపరమైన రక్త సంబంధిత వ్యాధి అన్నారు. హిమోఫీలియా బాధితులకు తాత్కాలిక ఉపశమనం కోసం వేలాది రూపాయల విలువైన ఈ ఇంజెక్షన్ అవసరమని, వీటిని ఇంటా సంస్థ సౌజన్యంతో ఉచితంగా అందజేస్తున్నామన్నారు. హిమోఫీలియా పేషెంట్స్లకు కొత్తగా వచ్చిన ట్రీట్మెంట్ గురించి తెలిపారు. క్లాటింగ్ డిఫెక్ట్ వ్యాధి ఉంది. ఆంధ్రప్రదేశ్లో దాదాపు సుమారు 500 మంది బాధితులు ఉన్నారు. ఈ వ్యాధి గురించి 1993 సంవత్సరం నుంచి ఇక్కడ ఒక సంస్థ సొసైటీగా రిజిస్టర్డ్ ఎన్జిఓగా పెట్టి వీళ్ళందరికీ సహాయం చేస్తున్నాం. ఇది ఇండియాలో దాదాపు 100 శాఖలు ఉన్నాయి. ఢిల్లీలో హెడ్ ఆఫీస్ ఉంటుంది హిమోఫీలియా ఫెడరేషన్ అని. ప్రపంచవ్యాప్తంగా కూడా కెనడాలో హెడ్ ఆఫీస్ ఉంటుంది. ఇది వంశపారంపరంగా జెనెటికల్గా వచ్చే వ్యాధి. స్త్రీలు వ్యాధివాహకులుగా ఉంటారు, పురుషులు వ్యాధిగ్రస్తులుగా ఉంటారు. రక్తం గడ్డగట్టడానికి 13 రకాల ప్రోటీన్స్ కావాలి, క్లాటింగ్ ఫ్యాక్టర్స్. అందుట్లో 8 లేక 9 క్లాటింగ్ డిఫెక్ట్స్ ఉంటే వాళ్ళు ఈ వ్యాధితో బాధపడతారు. అట్లాగే వాళ్ళకి ఎప్పుడు శరీరంలో రక్తస్రావం అవుతుందో, ఎక్కడ అవుతుందో సడన్గా చెప్పలేరు. అట్లాగే మోకాళ్ళు, మా చేతుల్లో ఎక్కువ కదలికగలిగే కండరాలు కాబట్టి ఎక్కువ మంది అవుతుంది. తర్వాత శరీరంలో మెదడులో జరగచ్చు, పొట్టలో జరగచ్చు, ముక్కులో జరగచ్చు, ఎక్కడైనా జరగచ్చు అనమాట. అవి కనపడిన బ్లీడింగ్స్ అవి చాలా ప్రాణాంతకం అవుతాయి. వీళ్ళు సరైన వైద్యం కనుక జరిగితే మామూలుగా జీవించవచ్చు. అదే కనుక వైద్యం లేకపోతే 15 సంవత్సరాల వయసు వచ్చేసరికి వికలాంగులు అవుతారు. వీళ్ళ జీవితకాలం 25 సంవత్సరాలతో ముగుస్తుంది. కానీ సరిగ్గా ఫ్యాక్టర్స్ ఇచ్చి వీళ్ళని వైద్యం చేయగలిగితే వాళ్ళు కూడా అందరిలాగానే పనిచేస్తారు, అందరిలాగానే బతుకుతారు, అందరిలాగానే సమాజంలో మంచి పౌరులుగా ఉండగలుగుతారు. ఈ సొసైటీ 1993 నుంచి స్థాపించిన తర్వాత 1100 మంది పిల్లలకి, ఈ బాధితులకి సహాయం చేస్తున్నాము. అప్పటి నుంచి వచ్చిన సభ్యుల్లో చాలామంది దాదాపు 200 మంది దాకా గ్రాడ్యుయేషన్ చేశారు. 3 డాక్టర్ చదివారు, MBBS చదివారు, ఒకళ్ళు వెటనరీ డాక్టరు, 2 డెంటల్ సర్జన్స్ అయ్యారు. కనీసం ఒక 20 మంది మంచి ఇంజనీర్లు అయ్యి, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయ్యి చెన్నై,
బెంగళూరు, హైదరాబాద్లో ఉద్యోగాలు చేస్తున్నారు. దాదాపు ఇంకొక 10 మంది యుఎస్, కెనడా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాలో సెటిల్ అయ్యారు. ఇవన్నీ ఎట్లా చేయగలిగామంటే అవగాహన, విద్య ద్వారా వాళ్ళని ఒక టైంకి ఇవ్వగలిగినంత డొనేషన్ వచ్చిన ఫ్యాక్టరీలు ఇచ్చి వీళ్ళని చేయగలిగాము. తర్వాత మేము గవర్నమెంట్కి కూడా రిప్రజెంట్ చేయటం వలన ఇప్పుడు ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లోనూ ఈ మందులు దొరుకుతున్నాయి. అందువలన వీళ్ళు దాదాపు మంచి జీవితానికి ఏర్పరచగలిగాము. వీళ్ళందరికీ ఇంటాస్ కంపెనీ వాళ్ళు మాకు ఇంటికాడ ఎప్పుడైనా బ్లీడ్ అయితే చేసుకోవడానికి ఇంజక్షన్లు ఇస్తారు. ఆ కార్యక్రమం ఈ రోజున ఇక్కడ నిర్వహిస్తున్నాము. ప్రకాశం బ్యారేజ్ వద్ద పడవల తొలగింపు కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. బోటును ముందుకు లాగే ప్రక్రియను ప్రస్తుతానికి సిబ్బంది నిలిపివేశారు. బ్యారేజ్ వెనుక ఉన్న సేఫ్టీ వాల్ను బోటు ఢీకొడితే లాగడం కష్టమని నిపుణులు భావిస్తున్నారు. దీనితో నేడు కొత్త విధానం అమలు చేసేందుకు టీంలు సిద్ధమయ్యాయి. 2 కార్గో బోట్లపై 3 ఇనుప గడ్డలను సిబ్బంది అమర్చింది. ఇనుప గడ్డర్లు కదలకుండా బోట్లకు వెల్డింగ్ చేశారు. నీటిలో మునిగి ఉన్న బోటుకు ఇనుప గడ్డర్లకు రోప్ లాక్ చేసే విధంగా భారీ హుక్కులు ఏర్పాటు చేశారు. ఒక బోటును బ్యారేజ్ గేట్ల వైపు, మరో బోటును నది వైపు ఉంచి నీటిలో ఉన్న బోటుకు ఇనుప రోప్ తగిలించి గడ్డర్లు లాక్ చేయాలని నిర్ణయించారు. ఆ బోట్ల సహాయంతో మునిగిన బోట్ గొల్లపూడి వైపు తీసుకెళ్లేందుకు ఇంజనీరింగ్ అధికారులు ప్రణాళికను సిద్ధం చేశారు. మరోవైపు నదిలో చిక్కుకున్న పడవ నీటిలో మునిగిపోవడంతో రెస్క్యూకి ఆటంకం కలిగింది. లాగే కొద్దీ రోప్ క్రేన్ పై బరువు పెరుగుతోంది. గేట్లకు అడ్డం పడిన పడవను ప్రకాశం బ్యారేజ్ వద్ద నుండి 10 అడుగులు ముందుకు తీసుకొచ్చారు. అయితే నీట మునిగిన పడవను కూడా బయటకు తీసేందుకు రెస్క్యూ టీం ప్రయత్నాలు చేస్తోంది. అండర్ వాటర్ ఆపరేషన్ ఇంకా పూర్తి కాలేదు. నీటిలో ఒత్తిడి ఎక్కువగా ఉండడంతో బోటును పూర్తిగా కట్ చేయలేకపోతుంది డైవింగ్ టీం. ప్రవాహ ఉధృతి కూడా డైవర్లకు ఇబ్బందిగా మారింది. కట్ చేసిన రంధ్రాల నుండి పడవలోకి నీరు చేరుతోంది. దీంతో కటింగ్ ప్రక్రియను నిలిపివేసి భారీ రోప్ సహాయంతో ఒడ్డుకు లాగే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇక్కడ చిక్కే ఎదురవుతోంది. పొజిషన్ నుండి పడవ అస్సలు కదలడం లేదు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గుజరాత్లోని గాంధీనగర్లో ప్రపంచ పునరుత్పాదక ఇంధన సదస్సు హాజరైన ప్రధాని మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు. ఒకే రోజు 13,326 గ్రామ సభలతో ప్రపంచ రికార్డుకెక్కిన ఏపీ. హైదరాబాద్లోని పవన్ నివాసంలో ధృవపత్రాన్ని అందజేసిన వరల్డ్ రికార్డ్స్ యూనియన్. రాజధాని పరిసర ప్రాంతాలకు ఎలాంటి ముప్పు లేదన్న మంత్రి నారాయణ. రాజధాని ప్రాంతం మునిగిపోయిందని వైసీపీ అసత్య ప్రచారాలు చేస్తుందని ఆగ్రహం. ఎల్టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.